చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్ అవుతుంది, నేను చెప్తున్నా, సూపర్ హిట్ అవుతుంది సినిమా. ప్రభాస్ అన్న ఉన్నాడంటే బాగుంటుంది అన్న సినిమా. ప్రభాస్ మంచు విష్ణు అంటే మనం ఎట్లంటే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం ఆయనని. కానీ ఓకే అంటే ఆయన సినిమా కాదన్న ఇది, ప్రభాస్ సినిమా. అంతా క్యామియాలతో నడిపించేసిన సినిమా, ఆయనదేం లేదు, అంతా క్యామియాలతో నడిపించేసి సినిమా అంతా ప్రభాస్ అంటారా? నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నేను అంటా. మీరేమంటారు? యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది ప్రభాస్ యాక్టింగ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రభాస్ అంటే యాక్టింగ్ అంటే ప్రభాస్ అడిగేది ఏం లేదు దాంట్లో. విష్ణు యాక్టింగ్ ఎట్లా? విష్ణు అంటే నేనేం చెప్పలేను, ఇంకా నో కామెంట్స్ అంతే. ఇద్దరు కూడా ఈక్వల్ గా చేశారు, చాలా బాగుంటుంది అని అంటారు. నేను అంటున్నా ప్రభాస్ ఏ బాగా చేసిన అంటా. నేను ప్రభాస్ ఫ్యాన్, నేను డయాడ్ ఫ్యాన్. క్లైమాక్స్ లో ఏడిపించేశారంట కదా, నీకు ఎలా? నేను ఏడవలేదు, నేనైతే ఏడవలేదు, ఏదో ఏడ్చుకున్నా నాకు తెలియదు అని నేనైతే ఏడవలేదు. ప్రభాస్ సాంగ్స్ అంటే నాకు అనవసరంగా అనిపించింది అని, అది కోపం వచ్చింది నాకు. ఊరికే హీరోయిన్ పెట్టడానికి పాటలు పెడుతున్నా, ఏందండి భక్తి సినిమానా బికినీ సినిమానా ఇది? ఊరికే హీరోయిన్ పెట్టేస్తాను. నేను చూడలేదండి, నేను అప్పుడు పుట్టేదే, నేను చూడలేదు టీవీలో. అది చాలా బాగుంది సినిమా అని చెప్పారు, మరి ఇది ఎలా అనిపించింది? ఇది ప్రభాస్ ఉన్నాడు, నాకు నచ్చింది, అంతే అయిపోయింది. నేను ఉట్టి ప్రభాస్ చూసిన. పడుకున్నా, నేను రాత్రి నిద్రపోలేదు, పడుకున్నా పొద్దున. ప్రభాస్ గారు ఓవరాల్ గా అందరు యాక్టింగ్స్ బాగున్నాయి మూవీలో అయితే. కానీ ఫస్ట్ హాఫ్ హీరో హీరోయినే ఉన్నారు, సినిమా అంతా రొమాన్స్ ఎక్కువ ఉంది. మనము డివోషనల్ సినిమా అనుకొని వస్తాం కానీ కొంచెం డిసప్పాయింట్ అవుతాం స్టార్టింగ్ లో. బట్ సెకండ్ హాఫ్ లాస్ట్ కన్నా చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. చిన్నపిల్లలుగా వేసారు కదా, వాళ్ళ డబ్బింగ్ ఎలా ఉంది? వాళ్ళకి ఏమైనా తెలుగు అన్నట్టు అనిపించింది? కొంచెం చిన్న బాబుని విష్ణు గారి కొడుకు అనుకుంటా, ఆయనని చిన్నపిల్లలు కొంచెం క్యూట్ గా అనిపించాడు. మేడం సినిమా హిట్ ఆఫ్ అట్టా యావరేజ్. ఏం నచ్చలేదు మీకు? అంటే శివతత్వంలో బాగుంది, డివోషనల్ మోహన్ లాల్ గారు ఒక 5 minutes ఉంటారు, ఫైట్ లో ఉంటారు అంతే. ప్రభాస్ గారు ఒక ½ hour ఉంటారు, ఆయన యాక్టింగ్ బాగుంది. మేడం ప్రభాస్ హైప్ ఇచ్చాడా కన్నప్పకి? ఇచ్చారు, ప్రభాస్ గారు లేకుంటే కొంచెం కష్టం. ప్రభాస్ అంటే కన్నప్ప చూడ విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ చాలా బాగుంటుంది, డివోషనల్ అదే ఆ రోల్ చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా రావచ్చు. అంటే కొంతమంది స్లో ఉంది అంటున్నారు సినిమా, 3 hours చాలా స్లోగా ఉంది. ఫస్ట్ 2 hours తీసేసి 1 hour పెట్టినా బాగా ఆడుతుంది. ఓకే, ఎందుకు అలా 2 hours ఎందుకు తీసేయాలి? అంటే అన్నెసెసరీ కంటెంట్ ఉంది హీరో అండ్ హీరోయిన్ ది, అది అవసరం లేదు. కొంతమంది సీరియల్ లా ఉంది అంటున్నారు. చాలా స్లోగా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి పెట్టినట్టుంది సీన్స్ అయితే. మధ్యలో పాట ఉంటుంది. ఓవరాల్ ఏం చెప్తారు ప్రభాస్ గురించి? ఏం చెప్తారు? ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుంది, ఆయన వచ్చిన వల్లే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఓవరాల్ ప్రభాస్ మూవీ ఏం చెప్పాలా? అలాగే కాదు, మంచు విష్ణు గారు కూడా చేశారు. ఆ ఎక్స్ట్రా సీన్స్ తీసేసి ఉంటే మూవీ హిట్ అయ్యేది పక్కా, డౌట్ లేదు. స్టోరీ మంచి స్టోరీ.